వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను. సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది ఐ హ్యావ్ కరెక్ట్ యూ ఐఎమ్ నాట్ జస్ట్ విలన్, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఐఎమ్ అ పోలీస్, బట్ గుడ్ పోలీసా బ్యాడ్ పోలీసా, గుడ్ బ్యాడ్ రెండు కలిపా ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, క్యారెక్టర్ అదర్ క్యారెక్టర్స్ తెలియదు, ఆడియన్స్ కూడా తెలియదు. సో అట్లా ప్లే చేసిన డ్రామా, కృషి చేసిన డ్రామా అటువంటిది. సో కృష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఎప్పుడు కలిసినప్పుడల్లా అనుకుంటా ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని. ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద వర్క్ అండ్ స్వీటీ ఇస్ అమేజింగ్ ఆల్వేస్ యాజ్ యూజువల్. అండ్ రాజీవ్కి వస్తే విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు, ఎథికల్ ప్రొడ్యూసర్ అని. అది ఎక్కడ కనపట్లేదు ఈ రోజుల్లో, అది ఒకటి రాజీవ్లో కనపడింది నాకు కూడా. I mean, I can't point out one person, there are 2 or 3 అంతవరకే, మిగతా అన్ని యూ నో హౌ ఇట్ ఈస్. సో తనతో చేయడం అనేది అంత ప్లెజర్. అంటే మాట అంటే మాట ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి. సో దట్ ఈస్ వాట్ హీ ఇస్. అంతకంటే ఎక్కువ చెప్తే ఓవర్ యాక్షన్ అవుతుంది చెప్పను. అండ్ అగైన్ కృష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను, తన డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇట్ వాజ్ ఈజియెస్ట్, స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాట్ ఆఫ్ ఫన్. వి ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిల్మ్. నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కరెక్ట్ లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని బేస్, దాని ఫీల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ అనేది నా ఫీలింగ్. So I'm just waiting to look forward. I'm looking forward to see the release, reaction and everything. Let's all look forward and wish us all the best. Thank you once again, everybody.